వెల్కమ్ టు ఎస్వీఎస్ అకాడమీ. గుకేష్ సాధించాడు. అవును, ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత సత్తా చాటాడు. క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ లిరెన్ చైనాతో తలపడేందుకు అర్హత సాధించాడు. విశ్వనాథ్ ఆనంద్ 2014 తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన రెండో భారత ఆటగాడు గుకేష్. ఏప్రిల్ 21 తర్వాత జరిగిన చివరి 14వ రౌండ్లో హికరు నకమురా అమెరికాతో గేమ్ డ్రా చేసుకున్న గుకేష్ విజేతగా అవతరించాడు. మొత్తం 9 పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచాడు. 13 రౌండ్లు ముగిసేసరికి గుకేష్ 8.5 పాయింట్లతో నిలవగా నకుమురా, కరువానా అమెరికా, నెబోమ్ని యాషియే రష్యా తలో 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి ప్రపంచ ఛాంపియన్ షిప్కు అర్హత సాధించిన ఆటగాళ్లలో గుకేష్ 17 ఏళ్లు స్థానం. కాస్పరోవ్ 1984లో 22 ఏళ్లు రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు.